నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో శనివారం సేవా కార్యక్రమాలు జరిగాయి. నెలలో వచ్చే 3వ శనివారం సందర్భంగా స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ దివాస్ సాసా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటడం, పారిశుధ్య పనులను పరిశీలించడం ద్వారా ఆమె సేవా కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు. సాసా కార్యక్రమం కింద రోగులకు అందుతున్న వైద్య సేవలను, మందుల లభ్యతను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. ఆస్పత్రులు కేవలం చికిత్స అందించే కేంద్రాలుగానే కాకుండా పరిశుభ్రతకు నిలయాలుగా ఉండాలన్నదే స్వచ్ఛ దివాస్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు. మా సార్ అయితే బాగా గుర్తుకు వచ్చేసారు. బాగా ఫుడ్ పెడుతున్నారు, బాగా చూస్తున్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛ భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమంలో ఈ హాస్పిటల్లో, ఇందుకూరుపేట హాస్పిటల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది పేషెంట్స్, రోజుకి సుమారు 200 మంది దాకా పేషెంట్స్ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తుంటారు. పేషెంట్స్ ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే, ఈ హాస్పిటల్ ఆవరణ చాలా పెద్దది. అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ P4 కింద ప్రసాద్ రెడ్డి గారు చాలా ఎక్విప్మెంట్స్ కూడా సుమారు 50 లక్షలతో ఈ హాస్పిటల్కి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఓపీ పేషెంట్స్ కానీ, అడ్మిషన్ అయ్యున్న పేషెంట్స్ కానీ అందరూ చెప్తున్నారు, హాస్పిటల్లో డాక్టర్స్ కానీ అందరూ, నర్సింగ్ కానీ అంతా చాలా బాగుందని. కాకపోతే ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ వాళ్ళకి ఆరోగ్యం బాగుపరిచే విధంగా కాకుండా వాళ్ళ చుట్టుపక్కల పరిశుభ్రంగా కూడా ఉండించాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనం ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయాలైతే తీసుకుందో, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం రోడ్లు, పరిసర ప్రాంతాలని శుభ్రం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్స్ మీద కూడా దృష్టి పెట్టి ఈ హాస్పిటల్స్ పేషెంట్లకి జబ్బులు తగ్గించడమే కాకుండా వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచితే వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి
ఇక్కడ తెలియజేయడం అయింది. అలాగే ఇక్కడ వాడుతున్న ప్రతి ఒక్క ఇక్కడ సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే దాన్ని ఎలా వీళ్ళు వాడాలో ఇక్కడున్న శానిటైజేషన్ సూపర్వైజరు ఆల్రెడీ ఆమెకి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే మన ప్రభుత్వం కూడా చెప్తుంది. ఎందుకంటే బయోమెడికల్ వేస్ట్ అనేది కొన్ని డస్ట్బిన్స్ పెట్టుకొని రెడ్, ఎల్లో, బ్లూ బిన్స్ ఇచ్చాము. దాంట్లో వేర్వేరు రంగుల డబ్బాల్లో సర్జికల్ ఇన్ఫెక్షన్ ఉండేటివి ఒక డబ్బాలో, అలాగే సర్జరీస్ చేసిన బయోమెడికల్ థింగ్స్ అన్నీ ఇంకో దాంట్లో, అలాగే ప్లాస్టిక్ ఒక దాంట్లో, వేస్ట్ సిరంజలు ఒక దాంట్లో, ఇవన్నీ వేసి సాయంత్రం దాన్ని 3/4 అవ్వగానే కవర్ చేసి బయట ఉన్న బిన్స్లో పెడితే ప్రతి రోజు మార్చి రోజు వచ్చి ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చి ఆ బయోమెడికల్ వేస్ట్ని తీసుకొని పోతున్నారు. సో దానికి డాక్టర్లు, అలాగే సిస్టర్సు, అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటైజేషన్ వర్కర్సు అందరూ కూడా దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఆల్రెడీ చేసేదానికన్నా కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఎలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఎలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.